హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఏదైతే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అచ్యుతాపురంలో జరిగిన సంఘటన అందరూ బాధింపదగ్గ విషయం, బాధపడాల్సిన విషయం. అక్కడ చనిపోయిన వారికి ముందుగా నివాళులు తెలుపుతూ అక్కడ ఎవరైతే మృతి చెందారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వాళ్ళని పరామర్శించడానికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి తక్షణ సాయం కింద ₹1,00,00,000, మరణించిన వాళ్ళకి ₹1,00,00,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, అలాగే చూస్తే కనుక క్షతగాత్రులకు చిన్న చిన్న గాయాలు జరిగిన వారికి 25 లక్షలు, అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ఏదో మైనర్ ఇంజురీస్ జరిగిన వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు, అలాగే వాళ్ళకి ఖర్చుల కోసం కొంత అమౌంట్ అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు మన ప్రతిపక్ష నేత అనేది ఆయన చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు, ఏం భరోసా ఇస్తున్నారు, అక్కడున్న క్షతగాత్రులకు కానీ లేదంటే గనక అక్కడున్న ప్రజలకు కానీ ఏం సందేశం ఇస్తున్నారు, మీడియా సాక్షిగా ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం మనం. ఏం జరుగుతూ ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన. అయ్యా జగన్మోహన్ రెడ్డి, సూపర్ 6, సూపర్ 7 వీటి మీద ధ్యాస లేదు అని నువ్వు ఎలా చెప్పగలవు? ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగానే పెన్షన్ అనేది ₹1,000 ఇమీడియట్గా పెంచేశారు. ఇసుక విధానం ఏదైతే ప్రస్తుతానికి స్టాక్ యార్డుల్లో స్టాక్ ఉందో ఆ స్టాక్ యార్డులు దాని వరకు మీరు పెంచిన రేట్ల కంటే తగ్గించేసి ఇస్తున్నారు. ఇంకా చూస్తే కనుక నువ్వేదైతే తెచ్చావో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేసేశారు. అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామన్నారు, అన్నా క్యాంటీన్లు తెరిచేశారు. ఇలా చెప్పుకుంటా పోతే ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. హామీల్ని గాలికి వదిలేశారని చెప్పి ఏ విధంగా అంటున్నా, ఒక మాట అన్నావు, రెడ్ బుక్ గురించి లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరైతే తప్పు చేశారో, ఏ అధికారులు అయితే తప్పు చేశారో, అప్పుడు అధికారంలో ఉన్న ఏ మంత్రులు అయితే తప్పు చేశారో ఆ మంత్రుల పేర్లు మాత్రమే అందులో ఉన్నవి. వాళ్ళని చట్టపరంగా ఏ విధంగా శిక్షించాలి అనే దాని గురించి మాత్రమే దాంట్లో రాసి ఉంది. నీకు దాన్ని రెడ్ బుక్ అనే పేరు చెబితే కనుక మనకెందుకు కింద నుంచి పైదాకా వణుకు వస్తుంది నీకు? రెడ్ బుక్ అంటున్నావు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు అంటున్నావు. ఆ రెడ్ బుక్ పేరు వింటే ఎందుకు భయం వేస్తుంది? ఎందుకంటే నువ్వు చేసినవి తప్పులు కాబట్టి. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి విందాం. ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లైంట్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు చెబుతున్నావు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి, చాలా క్లియర్గా చెబుతున్నావు. ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో వాటి మీద దృష్టి పెట్టుంటే అంటున్నావు. ఆ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది నీకు? 2023 నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ వచ్చింది. మరి అప్పుడు ఎందుకని నువ్వు యాక్షన్ తీసుకోలేకపోయావు? ఎందుకంటే కనుక నువ్వు యాక్షన్ తీసుకుంటే నీకు కంపెనీల నుంచి వచ్చే కమిషన్ ఆగిపోతుందని నువ్వు యాక్షన్ తీసుకోలేదు. ఆ నేరాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వేస్తున్నావు. ఓకే, 3 నెలల్లో సరే ఎల్జీ పాలిమర్స్ ఘటన చూసుకుంటే కనుక మరి అప్పుడు నీ హయాంలో జరిగింది కదా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది కదా. మరి అది జరగకుండా ఎందుకు నివారించలేకపోయావు నువ్వు? ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే జరిగిపోయింది వదిలేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేశారని మాత్రమే చూడండి అంటున్నారు.
మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేశారని నువ్వు మాట్లాడుతున్నావు? వచ్చి 2 నెలలు కాలే, ఇంకా 75 రోజులు గడిచింది అంతే. 75 రోజులు, ఇంకా 3వ నెల కూడా జరగల. నువ్వు వచ్చిన తర్వాత 6 నెలలకు కదా ఎల్జీ పాలిమర్స్ జరిగింది. నువ్వేం చేసావు? ఇంకా ఏదో అంటున్నాడు, విందాం. ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి. ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ తీసి ఉండేవాళ్ళు కాదు. నాడు నేడు కొనసాగుండేది. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటల్లకు సంబంధించి జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళింది ఎక్కడికి? ఏమయ్యా జగన్ రెడ్డి, ఎక్కడికి వెళ్ళా నువ్వు? ప్రమాద బాధితుల్ని పరామర్శించి దానికి సంబంధించిన విషయాలు ప్రస్తుతం మాట్లాడటానికి నువ్వు అక్కడికి వచ్చావు. నువ్వు మాట్లాడుతుంది ఏంది? స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నావు. అసలు ఏమన్నా సంబంధం ఉందా నువ్వు మాట్లాడటానికి? ఏమన్నా విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, ఇంకా ఏదో చెప్తున్నాడు. ఇందాం కావాల్సిన బిల్లులు జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు. మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్లు క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వే చెప్పావు, జనవరి దాకా వచ్చిన బిల్లులు ఫిబ్రవరిలో ప్రాసెస్ చేస్తారు అని. ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చిలో ఇస్తారు అంటున్నావు. మార్చి 16వ తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చిందని నువ్వే చెబుతున్నావు. అంటే నీకు జనవరిలో వచ్చిన బిల్లులు పే చేయడానికి 45 రోజుల టైం దొరికింది. ఈ 45 రోజులు గుడ్డి గుర్రం పళ్ళు తోవావా నువ్వేమన్నా? లేదంటే కనుక పబ్జీలో గేమ్ ఆడుతూ చికెన్ డిన్నర్ తింటా, ఇది విన్నర్ చికెన్ డిన్నర్ అనుకుంటా, దాంట్లో ఏమైనా గంతులేస్తా కూర్చున్నావా? 45 రోజుల పాటు బిల్లుల ప్రాసెస్ జరుగుతూనే ఉందా? 45 రోజుల పాటు నువ్వు ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నావు. నువ్వు ఏం జరగట్లేదు, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు, హాస్పిటల్ బిల్లులు పే చేయలేదన్నారు. నువ్వు పెట్టిన బకాయిలే 1800 నుంచి 2000 కోట్లు బకాయిలు పెట్టెళ్ళావు. ఆ 2000 కోట్ల బకాయిల్లో 600 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయినా నీకెందుకు ఈ కడుపు మంట? ఎందుకు? ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో నీ చెంచాలకు ఇవ్వలేదనా? ఎవరు నీ చెంచాలు? గుంటూరు జిల్లాలో నీ చెంచాలు ఎవరో చెప్పమంటావా? వాళ్ళకి ఎంత కమిషన్ ఇస్తే కనుక నువ్వు బిల్లులు పే చేస్తున్నావో వాళ్ళకి చెప్పమంటావా? ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతా ఉన్నాడు. పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజుని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో ఎక్కడా పేషెంట్లు పట్టించుకోవట్లేదా? నువ్వు వచ్చాయి, నేను నీకు ట్రీట్మెంట్ చేపిస్తా. నీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించి ఆరోగ్యశ్రీ కిందే నీకు ట్రీట్మెంట్ చేపిస్తా. అయినా నువ్వు ఆరోగ్యశ్రీ కిందకి రావు కదా, ఎందుకంటే కనుక హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్. ఎప్పుడు 2004లో ఇల్లు అమ్ముకోవటం పరిస్థితి నుంచి 2009కి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితికి వచ్చిన నువ్వు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్. 560 కోట్లతో రిచెస్ట్ సీఎంగా ఉన్న నువ్వు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ కాబట్టి నీకు ఆరోగ్యశ్రీ రాదు. కానీ నీకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో ఎక్కడ ఆరోగ్యశ్రీకి ఒక్క పేషెంట్ అంటే ఒక్క పేషెంట్ను కూడా రిజెక్ట్ చేస్తుంది లేదు, రిటర్న్ వెళ్తుంది లేదు. నువ్వు వచ్చేయి, నువ్వు గుంటూరు ఏ హాస్పిటల్ చెబితే ఆ హాస్పిటల్ దగ్గరికి నేను తీసుకెళ్తా. నేనే తీసుకెళ్తా. నీకు సెక్యూరిటీ కావాలంటే కనుక తెచ్చుకో. నీ పర్సనల్ సెక్యూరిటీని ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, లేదా పోలీస్ సెక్యూరిటీని తెచ్చుకుంటావో తెచ్చుకో. హాస్పిటల్ వాళ్ళని కాళ్ళు పట్టుకోనో గడ్డలు పట్టుకోనో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడండి ఇక్కడికని కావాలంటే ఆ రోజు ఓపీ పేషెంట్లు కూడా ఆపేపిచ్చి నీకు టెస్టులు చేపిస్తా ఆరోగ్యశ్రీ కింద. వచ్చేయి. ఏంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి లేదా? ఎవరు చెప్పారు నీకు? నీ పక్కనుండే బాజా భజంత్రిల్ని ఇప్పుడైనా సరే పక్కకు తప్పించుకో, అప్పుడే నువ్వు బాగుపడతావు. వస్తావా నువ్వు? గుంటూరు కానీ విజయవాడ కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడికి నువ్వు వస్తానంటే కనుక నేను వస్తా. ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇది. దీని మీద కనుక నువ్వు వస్తానంటే కనుక నా ఛాలెంజ్ కనుక నువ్వు తీసుకునేటట్టయితే కనుక రా.
రీయింబర్స్మెంట్ అనే ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను. 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా అయిపోవస్తా ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఇస్తుందో లేదో తెలియదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు, మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము ఏమో మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి, నువ్వంటే ప్రతి 3 నెలలకు ఒకసారి నీ సాక్షి పేపర్కి యాడ్ ఇచ్చుకోవాలి కాబట్టి ఒక 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి నీ సాక్షి పేపర్కి నీ సాక్షి పేపర్కి యాడ్ ఇచ్చుకోవాలి కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి బటన్ నొక్కేవాడివి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏ అకాడమిక్ ఇయర్కి ఆ అకాడమిక్ ఇయర్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఏంటి ఇంకో మాట అన్నావు, ఏమంటున్నావు? సర్టిఫికెట్లు ఇవ్వట్లేదా? నీ హయాంలో గడిచిన 5 సంవత్సరాల్లో అక్షరాల 6,42,000 మందికి నువ్వు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ అందక సర్టిఫికెట్లు ఆపితే దాని గురించి అధికారంలోకి వచ్చిన 15వ రోజే లోకేష్ గారు కాలేజీల వాళ్ళతో మాట్లాడి ఆ సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. మరి 6 లక్షల మందికి ఎందుకు ఆగిన ఈ సర్టిఫికెట్లు? అంటే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఎలా? సరే, జనవరిలో బటన్ నొక్కావు కదా, ఫీజు రియంబర్స్మెంట్ బటన్ నొక్కావు, పడలేదని ఎలా అంటున్నావు? ఎందుకు పడలేదు అంటే అప్పుడు నువ్వు నొక్కింది ఒత్తొత్త బటనా? ఒత్తొత్త బటన్ నొక్కావా? ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది. రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతా ఉన్నాడు. గతంలో కనీసం 13,500 వచ్చేది. ఈరోజు పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము, రైతులకు ఇంతకు ముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్, మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. 2023-24కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే 2024 ఏప్రిల్, మేలో ప్రభుత్వం డబ్బులు కడితే, ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి నీకు స్క్రిప్ట్ ఇచ్చినాడు ఎవడో కానీ పెద్ద చౌట దద్దమ్మలాగా ఉన్నాడు, వాడిని మార్చుకో. లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను నీకు, ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎప్పుడు కడతారు నీకు తెలుసా? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో. లేదంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కడతారో తెలుసా నీకు? తెలవకపోతే కనుక నేను చెప్తా. ఎప్పుడైనా సరే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది నువ్వు అన్నావు చూడు, 23-24 క్రాప్ ఇన్సూరెన్స్ అనేది 2023 ఏప్రిల్లో కానీ మేలో కానీ కట్టాలి. నువ్వు కట్టలేకపోయావు 1,250 కోట్లు. అప్పుడే కదా పోడియంలో కూర్చొని గొడవ చేసింది తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. మర్చిపోయావా నువ్వు? వీళ్ళు గొడవ చేస్తున్నారనే కదా నువ్వు అప్పటికప్పుడు కట్టింది నైట్కి నైటు. మరి ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టలేదని ఎలా అంటున్నా నువ్వు? అంటే నువ్వు 22లో కట్టాల్సింది 23 కట్టావు. మరి 23 క్రాప్ ఇన్సూరెన్స్ నువ్వు ఎందుకు కట్టలేకపోయావు? ఎవరిని మోసం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నిన్ను మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేయి మాకు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది. రైతులందరూ కూడా ఈరోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనపడతాయి. కడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది. కడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి, నీకు నిజంగా ఇందాక నేను చెప్పింది కరెక్టే. నీ స్క్రిప్ట్ రాసేవాడినన్నా మార్చుకో, లేదంటే నీ చుట్టూ ఉన్న మంది మాగదులనైనా మార్చుకో. పెన్షన్ ఇంటింటికి రావటం లేదా? రేషన్ రావటం లేదా? ఎవరు చెప్పారు నీకు? ఒక సంచి పట్టుకొని వచ్చే రేషన్ ఇస్తున్నారు.
ఇంటింటికి అంటే కనుక నువ్వు ఏర్పాటు చేసిన బళ్ళల్లోనే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఏది నువ్వు చెప్పావు చూడు, డీలర్ని సైడ్ చేసి నీ మంది మాగదలను ఏర్పాటు చేసుకున్నావు చూడు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ ఆపల. పెన్షన్ అనేది గడప గడపకు వస్తానే ఉంది, ఇంకా అది ఆగల. నువ్వు వాలంటీర్ లేకపోతే జరగదన్నావు, కానీ సచివాలయ సిబ్బంది చేత జరిపించి చూపిస్తున్నాం మేము. వచ్చాయి. అయినా నీకు ఆల్రెడీ 55 దగ్గరకు వచ్చినాయి. ఇంకొక 5 సంవత్సరాలు ఈ టర్మ్ అయిపోయేలోపు నీకు రెడీ చేస్తాంలే పెన్షను. ఇక నువ్వు వచ్చేది లేదు, పెట్టేది లేదు. నీకు పెన్షన్ అనేది గ్యారంటీ. ముందర నువ్వు స్క్రిప్ట్ ఎవరైతే రాస్తున్నారో ఆ స్క్రిప్ట్ రైటర్ని మార్చుకోయ్యా. ఎవరైతే ఒక విలేకరు అడిగారు, వాళ్ళు ఏదైతే కనుక వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చారు కదా, దాని గురించి చెప్పండి అంటే టైం అయిపోయింది, నేను బెంగళూరు వెళ్ళాలి. వెళ్ళిపో బెంగళూరు. ఎక్కడెందుకు ఏపీలో నాన్ రెసిడెంట్స్ పొలిటీషియన్ ఇన్ ఏపీ అని కొట్టు గూగుల్లో, నీ పేరే వస్తుంది. గడిచిన 3 నెలల్లో ఎప్పటికి 10 సార్లు బెంగళూరు వెళ్ళావు. బెంగళూరు వెళ్ళి ఏం చేస్తున్నావు, అక్కడ నీ కథలు ఏందో కానీ. ఓకే, జగన్మోహన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.